వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ తెలిపారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దిశానిర్దేశంతో పార్టీ మరింత బలంగా మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాటనే కోమటిరెడ్డి వ్యతిరేకించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకించామంటున్న మ్యాడం బాలకృష్ణతో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలవాలని చెప్తున్నాయి. రానున్న ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాన్ని ముందే తెలియజేస్తున్నట్టు ప్రకటించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల్ని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడడం పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనతో పాటు ఈ విషయాన్ని చెప్పేందుకు టీపీసీసీ ప్రతినిధి మేడం బాలకృష్ణ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి తన మాటల్లో తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను అయితే మేము పరిగణనలోకి తీసుకోవట్లేదు. ముఖ్యంగా కార్యకర్తలకు కూడా అందరికీ అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీని ఏదైతే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన మాటలు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో క్లియర్గా చెప్పిండు. ఏమని అంటే టీఆర్ఎస్ఏ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రథమ శత్రువు, వాళ్ళ దొరల పరిపాలనను అంతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు క్లియర్గా వరంగల్ సభలో తెలియజేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎలాంటి అధైర్యపడతలేరు, అలాంటి ఆలోచన లేదు. ఊరికే ఏంటంటే జనరల్గా అతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలియజేసిండు. దానికి మేమైతే ఏం నిరాశ పడట్లేదు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒక పక్కన వచ్చే అధికారం కాంగ్రెస్ పార్టీ అంటున్నాం, అదేవిధంగా అధికారులకు రాబోతున్నాం అంటే ప్రచారం చేస్తున్నాడు, పాదయాత్ర చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అటు కార్యకర్తలు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ ఎలాంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది? వాళ్ళు ఏమైనా వ్యతిరేకత కోమటిరెడ్డి వ్యతిరేక వ్యవహార క్రియాలపైన ఏమైనా వ్యతిరేకంగా స్పందించే అవకాశం ఉంది? ఒకటి, మీ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నేను ఏం కోరుతున్నా అంటే, సరే కోమటిరెడ్డి గారు అన్నారు అది స్పష్టమైన మెజారిటీ రాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తెలంగాణను ఏలుతుందని చెప్పిండు కదా. అంత పెద్ద బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత దాంట్లో మార్పులు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఒకటి ఏంది అని చెప్పేసి అంటే, ముఖ్యంగా జిల్లా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. వాస్తవానికి ఏమనంటే, కోమటిరెడ్డి గారు అన్నప్పుడే మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఏం ప్రశ్న సంధించేది ఉందంటే, మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని విమర్శిస్తురా, దానికి వ్యతిరేకిస్తురా అని అతన్ని అడగకుండా ఇదంతా ఒక మీడియా సృష్టి అనేది నేను భావిస్తున్నా. పై స్థాయి నాయకులు కూడా ఈ చిన్న నా విన్నపాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అతన్ని అడగాల్సింది ఏది మీడియా. అరే మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకిస్తురా అని అతన్ని అడిగితే అతన్ని బండారం బయట బయలుతుండని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మిగతా క్యాడర్ అంతా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పాపులారిటీ కానీ ఫాలోఅప్ కూడా చాలామంది నాయకులు వెండుని ఇప్పుడు యాత్రలో పాల్గొన కనిపిస్తుంది. అట్లాంటి క్షణంలో రానున్న ఎన్నికల్లో కేవలం 40 నుంచి 50 సీట్ల మటుకే కాంగ్రెస్ రాగలుగుతుంది. కానీ అదేవిధంగా ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కడే చేయగలుగుతాం, సాధించగలుగుతామని మాటిస్తే మేమంతా ఇంట్లో కూర్చొని ఉంటామని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలు అనేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ, లేక దిగువ స్థాయి ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎలాంటి సంకేతం తెలియజేస్తుంటారు? ఏం సంకేతాలు లేవు మిత్రమా, యాదన్న ఏం సంకేతాలు లేవు. స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. కోమటిరెడ్డి మాటలు, ఈ మాటలు, ఆ మాటలు ఎవ్వి కూడా కార్యకర్తలను నిరాశపరిచాయి, ధైర్యాన్ని నింపుతుంది. ఏమని నింపుతుంది అంటే, అరే మన దాంట్లోనే ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ స్పష్టంగా నాయకులను అడుగుతారు కార్యకర్తలు. ఏంది మనం ఏంది అంటేనే మేము స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటనే చెప్తాము. ఈ కోమటిరెడ్డి అన్న మాట్లాడిండు, వాళ్ళు మాట్లాడిరు, వీళ్ళు మాట్లాడిరు అనేది ఇవో ఆయన ప్రభావం ఉంటే ఆయన జిల్లాలో ఏమన్నా ఉంటుండొచ్చు, రాష్ట్ర స్థాయిలో ఏం ప్రభావం ఉండదు. జిల్లా స్థాయిలో కూడా నేనేమనుకుంటున్నా అని చెప్పేసి అంటే, అక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా నేను ఆ రోజు రేవంత్ అన్న మీటింగు ఆ రోజు కొంచెం అద్దెంకి వ్యాఖ్యలు, ఆ మీటింగ్ రోజు కూడా నేను డయాస్ పైన ఉన్నా. రేవంత్ అన్నకు ఎక్కడ పోయినా ప్రజలు పీసీసీకి రేవంత్ రెడ్డి గారికి
జేజేలు కొడుతుర్రు. మొన్న మేడారం కూడా హాస్యాజోడ ప్రారంభ కార్యక్రమంలో మేడారం కూడా రేవంత్ అన్న వెంబడి పాదయాత్ర చేయడం జరిగింది. ఖచ్చితంగా కార్యకర్తలకు ఎక్కడ కూడా అధైర్యపడతలేరు, నాయకులు కూడా అధైర్యపడతలేరు. ఓకే, ఇది టీపీసీసీ ప్రతినిధి మేడం బాలకృష్ణ తెలియజేస్తున్నారు. అదే ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద పట్టింపు లేదు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారమే మా క్యాడర్ అంతా ముందుకెళ్తుంది, వచ్చే ఎన్నికల్లో మా విజయ దిశగా మేము ప్రయాణం చేస్తామన్నటువంటి ధీమాను వ్యక్తపరుస్తున్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిపి యాదగిరి గౌడ్, మెదక్. విశాఖ రాజధానిపై జగన్ ప్రభుత్వానికి